ఉంది మన ఏరియా మొత్తం. తప్పకుండా మన నియోజకవర్గ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉండే పరిస్థితి ఉంటుందని, మీరు కూడా చదువుకోని వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యాక్టరీలో ఏవైతే స్కిల్ వాళ్ళు ఆల్రెడీ కూడా కంపెనీలో ఏమేమి పనులు ఉంటాయి వాళ్ళు ఆల్రెడీ ఒక షెడ్ వేసి మీ అందరికీ నేర్పించే పరిస్థితి ఉంటుంది. మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండే పరిస్థితి ఉంటుంది. మీరు ఎవరు కూడా అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి, మీ కుటుంబ సభ్యుడిగా మీ సోదరుడుగా మీ ఇళ్లలో ఉండి మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి, ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా ఎవరైతే ఆధార్ కార్డులు ఉండవో, మీరందరూ కూడా రేషన్ కార్డులు ఉండవో వాళ్ళందరూ కూడా మీ ఇంటికి కరెంటు మీటర్ కంపల్సరీగా ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి ఇంటికి కరెంటు మీటర్, కరెంటు లేని ఇల్లే లేదు. ఎటువంటి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. సంబంధిత అధికారులకు కూడా నేను చెప్తాను. ప్రతి ఇంటికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి, మీరు ఎవరు కూడా అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని మీరందరూ కూడా ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ ఉన్న లిస్టులు ఉంటాయి, లేని లిస్టులు కూడా ఎవరెవరికి న్యాయం కావాలో మళ్ళీ కూడా నేను ఎంఆర్ఓ గారిని, సబ్ కలెక్టర్ గారిని, మళ్ళీ రేపు జేసీ జాయింట్ కలెక్టర్ గారు వస్తారు, మీ ఊరికి కలెక్టర్ గారు కూడా వస్తారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే, మీలో చదువుకున్న యువకులు ఉన్నారు బ్రహ్మాండంగా, ఒకసారి ఈ ఊళ్ళో ఎవరెవరికి ఆధార్ కార్డులు లేవు, ఎవరెవరికి రేషన్ కార్డులు లేవో అవన్నీ ఐడెంటిఫై చేయండి. వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పి, 18 సంవత్సరాలు దాటిన మీ ప్రతి కుటుంబానికి